అల్లుడా చెప్పు. ఈ మధ్య అవ్వని అవ్వబడుతుంది, ఎక్కడ పోతున్నావు? ఏమైనా మన 31 నాడు వీడికి వెళ్ళి మళ్ళీ డ్యూటీ పోతే మన 1 తారీఖు పట్నం పోయి వస్తేగా. పట్నమా? తల్లి పట్నం పనిమే పోయినవేమే. పట్నం అంటే జరగా మియాపూర్ దాకా పోయినా. ఏముందా ఈడ బస్ ఎక్కినా, ఎల్బీనగర్ దిగినా, ఎల్బీనగర్ మెట్రో ఎక్కి చక్కగా ఆడేనా. ఏముంది ట్రాఫిక్ లేదు, ఏం లేదు, మంచిగా ఈడెక్కి ఆడ దిగుతుంది. ఎల్బీనగర్ మెట్రో ఏమంటారు ఎరికేనా అసలు? ఎల్బీనగర్ మెట్రో అంటారు. దాని పేరు వాసవి మెట్రో అంటారు. అసలు సంగతి ఎరికేనా? వాసవి మెట్రో అది ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళది, అది ఆ సంస్థ. ఇంకా దానికి నూరలే పెట్టిన ఇంకా కొత్త ముచ్చట అయింది. మళ్ళీ ఏమైంది? ఇది మన కుక్కడపల్లి ఉందిగా. అవును, కుక్కడపల్లి మెట్రో అనటం దాదాపుగా. కుక్కడపల్లి మెట్రో అంటాం, మియాపూర్ మెట్రో అంటాం. కుక్కడపల్లి మెట్రో పేరు ఇలా మార్చిరు. ఏం పెట్టిరు? వాళ్ళుంటారుగా మన మెట్రో రైలు వాళ్ళు, వాళ్ళ అధ్యక్షుడు అంటే ఇలా మార్చిండట పేరు. పేరు మార్చిరా? ఓమిని మెట్రో అయిందంట ఇప్పటి నుంచి. ఓమిని దవాఖాన లేదు, ఓమిని దవాఖాన వాళ్ళ పేరు పెట్టిండట. దవాఖాన వాళ్ళు కట్టించిరా? అదే ఇక ఏమో మరి జనాలే చెప్పాలి మనం ముచ్చట గానీ. ఇప్పుడు మెట్రో రైలు ఏంటి ఓది? సర్కారు, సెంట్రల్ గవర్నమెంట్ అది. మన ప్రజలదే, ప్రజలదే, ప్రజలని ప్రభుత్వం, గవర్నమెంట్. అవును. ఈ గవర్నమెంట్ ఆయనకి ఏది మన ఓమిని దవాఖానా అని ఇయ్యాల పెడితే రేపు యశోద ఆయన వస్తాడు. మనకు పెట్టలే, యశోద ఆయన పెట్టుకో అంటాడు. నా హాస్పిటల్ పెట్టానరా? అవును. అసలు పోద్ది అటు వైన్ షాప్ ఉంటుంది సపోజ్, ఆ వైన్ షాప్ 4 రూపాయలు ఎక్కువ నా వైన్స్ పేరు పెట్టాడు పెడుతున్నా ప్రజలారా. అంటే ఇప్పుడు ఈ మెట్రో రైలు ఏమో మన పబ్లిక్ది, ప్రజలది. గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళ పేరు ఉండాలి. ఉంటే ఇప్పుడు అవు కాదమా, ఈ భూమి పుట్టిన కానించి సరే పట్నం పుట్టిన కానించి పెట్టుకుందాం. ఎంతమంది మహా మేధావులు లేకుండా మన దగ్గర స్వాతంత్ర సమయోధులు రాజులు కట్టించిన ఆ పార్లమెంట్ కట్టించిన రాజుల పేరు పెడతామా? వీళ్ళ పేరు దొరకనట్టు వాళ్ళ పేరు పెడితే ఏం చేసినాం, ఆయన ఒక బంపరాపర్ ఇచ్చిపోయాడు వాళ్ళకి. ఊరికి పేరు పెట్టినందుకు మెట్రోలకు ఉత్తగిస్తారా మరి? ఆయన మాత్రం ఏం చేసిండే, ఆ మెట్రోలో పని చేస్తూ ఉంటారుగా, కొలువు చేస్తారు అంతా, రైలు నడిపేటోళ్ళు అంతా. ఇక కాంచి మొదలు పెట్టే మెట్రో వాళ్ళకంట 399 రూపాయలు ఇస్తే ఈసీజీ గట్టిన చెవి బాగాలేకుండా, చెంపలు బాగాలేకుండా, కట్ బాగాలేకుండా చూస్తారు కానీ దావా ఆరోగ్యం బాగాలేకుంటే వాళ్ళకు సబ్సిడీ అంటారా, రాయితీ అంటారా? ఇక రాయితీ వాళ్ళకి రాయితీ ఇస్తారంట. 399 ఇచ్చి ఎప్పుడైనా చూపించుకోండి మీరు, ఫ్రీ చూపించుకొని. ఫ్రీ కాదు, 399 కట్టాలి. 99 కడితే ఈసీజీ తీస్తారట. మనకు బయటనేమో 3000 2000 అయితే వాళ్ళ మంది వాళ్ళకు. అంటే దీనికి ఆశపడే పెట్టొస్తున్నా. మరి ఇప్పుడు ఈ మెట్రో రైలు అధ్యక్షుడు వాడు వచ్చి తాత ముత్తాతల పేరు పెట్టి నేను ఇంత ఇస్తా అంటే మార్చుండొచ్చు. ఈ ముచ్చట మర్చిపోయినా, నిజమా అవుతుందో నాకు తెలియదు కానీ అప్పుడు ఒకసారి ఇప్పుడు మన నోట్ల మీద గాంతాత ఉంటాడా? గాంతాత ఉంటాడు. ఓ ప్రజలారా, గాంతాత ఉంటాడుగా. ఈ గాంతాత ఫోటో తీసేసి మయ ఫోటో పెడతారని అడిగినట్టు ఆయన లేదు, మన అనిల్ అంబానీ అయ్యా ధీరుభాయ్ అంబానీ ఫోటోనే పెట్టమని అప్పట్లో సార్ అన్నదట. నాకు అక్కడక్కడ చెప్తే తెలిసింది కానీ ఈ భారతదేశంలో అప్పు మొత్తం కొట్టేస్తే మయ ఫోటో పెట్టరాదు లోట్ల పైన అంటారట. అట్లా పెట్టి పెట్టలే దానికి కూడా లెక్క ఉంటుంది కానీ వీగరే ఇప్పుడు డబ్బు వచ్చి పెట్టబట్టి నడుస్తుందా? చట్టం పెట్టుకుంటుంది ఏం కదా. మరి ఏం ఎక్కడికి పెడుతున్నట్టు అంటే ఇప్పుడు ఈ ఓమిని ఆసుపత్రి ఆయన ఉండగా ఆయన పేరు పెట్టగానే ఇవాళ ఏమనుకుంటారు అంటే ఇలా హోటల్కాయ పోయినాం, ఎవడు పాలిస్తే అందుకే మాట్లాడతాడు వీళ్ళంతా అన్నట్టు. గవర్నమెంట్ ఇది రైలు, మెట్రో రైలు అంటే పబ్లిక్ గవర్నమెంట్ గట్లా ఉండాలి కానీ ఒరే వీళ్ళకి నచ్చిన పేరు ఓమిని హాస్పిటల్ అని ఇవాళ పెడితే రేపు యశోద అంటాడు, ఆవులేకపోతే సన్సేర్ అంటాడు. ఇంకా 4 రోజులు అయితే ఒక ఆయన మొదవారు వస్తాడు, మయ పేరు పెట్టారు, అదికి ఏమైనా కావాలంటే ఇస్తాడు అంటారుగా. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్. ఇప్పుడు దిల్సునగర్ లో సాయి సంజీవన్ ఉంది, ఆయన అంజయ్ డాక్టర్ అంటే ఆయన ఉండు, ఆయన వచ్చి నా పేరు పెట్ట అంటాడు. భగవాన్స్ పెట్టమంటాడు. పెడితే మాత్రం కుదురుతుంది. గిసవంటి చేతలు చేస్తారు. అది ఒకవేళ పేర్లు మార్చాలని ఏమన్నా మీకు ఉంటే మహనీయుల పేర్లు పెడతామా, లేకపోతే ఇంకేమైనా దేశానికి ఉదరించిన వాళ్ళ పేర్లు, లేకపోతే మస్తుగూరు పీడ బయట గసంటోళ్ళ పేర్లు పెడతామా, లేకపోతే కుక్కడి పేర్లు అని పెడతామా? ఇప్పుడు గిసోంటి ఇదేంది మన ఓమిని హాస్పిటల్, ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ గిసోంటి పెడుతుండొస్తున్నా అలా నాకు అర్థం కాదు. కానీ ఈ రేవంత్ సర్కార్ కూడా ఓ కాదమ్మా, రేవంత్ సర్కార్ కూడా చొరవ తీసుకోవాలి. సాధారణ చెప్పనా, ఇప్పుడు ఒక దేశంకు రాజు ఉంటాడట, రాజు మంచోడే, రాజు మంచోడే, వెనక బడులు మంచోలే, అంతా మంచోలే. ఇక రాజు యుద్ధానికి పోతాడు బండి మీద పోలగా టకటక టకటక అనుకుంటా. ఈ పోయే టైంకు గుర్రాలు మంచిగా అలా ఉంటుందా? ఈ అన్ని మంచిగా కానీ గుర్రాలు గుడ్డిపోయినాయి అట. గుర్రాలు గుడ్డిపోయితే ఒకటి వెళ్ళాక ఒకటి గొల్లె పెళ్లిపోయి అయితే పని. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ సలహా ఇస్తాడు, ఎసోంటోడు ఇస్తుండో కానీ ప్రజలారా ఇటువంటి రోగ తప్పిన ముచ్చట చెప్తే
గిసోడు పనులు చేసిరు అనుకో రేపనాడు ఇబ్బందుల పాలు అయ్యే ఉపాయం అయితే పక్క ఉంటుంది పటేలా. అంతే. ఆ మెట్రో రైలు పేరు ఏ వగరకు తీసినా జర కనుక్కొని దానికి గతంలో ఉన్న పేరు పెడితే నలుగురు సై అంటారు. లేకపోతే ఇక ఎవ్వరు పడితే వచ్చి మాకు నచ్చిన పేరు పెట్టాలంటే అది కుదరని పని. ఎందుకంటే అది సార్వజనిక, అది రైలు అంటేనే అందరిది. అది నేల ఏమంటారు, నేల విమానం అంటారు, నేల మీద విమానం అంటారు కదా. అది ప్రతి పేదోడు ఎక్కే రైలు అది. దానికి మీకు నచ్చిన పేర్లు పెడితే మాత్రం బాగుంటుంది. ఇక ఉంటాం.